ఈ సభలో పాల్గొంటున్న యువ మిత్రులు, అలాగే వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, కమ్రేడ్ మన సెంట్రల్ కమిటీ సభ్యులు కమ్రేడ్ వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ వెస్లీ, సెక్రటరీ సభ్యులు కమ్రేడ్ రంగన్న, అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చి అఖిల భారత నాయకుడు, యువజన నాయకుడు, అలాగే రాజ్యసభ సభ్యుడు వారు, అలాగే రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి యాదయ్య, మిగతా పార్టీ నాయకులు, మీ అందరికీ విప్లవాభినందనలు. ఈరోజు యువజన సమ్మేళనం మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనం జరుగుతుంది. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే గత 2 దశాబ్దాల కాలంలో యువకులు క్రమక్రమేణా రాజకీయాలకు దూరం అవుతున్నారని చెప్పేసి ఒక వాతావరణం వచ్చింది. వారు దేశం గురించి, ప్రపంచం గురించి పట్టించుకోవడం లేదు. వారి వ్యక్తిగత అంశాల చుట్టూ యువకుల యొక్క భావాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఇప్పుడే మన నాయకులు చెప్పినట్టు ఆ పరిస్థితి మారుతా ఉంది. యువకులు మళ్ళీ దేశం గురించి, ప్రపంచం గురించి, అలాగే మొత్తం సాధారణమైన చుట్టుపక్కల ఉండే ప్రజానీకం గురించి ఆలోచించడం మొదలెట్టారు. దాని యొక్క స్పష్టంగా సంకేతాలు మనకు కనపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మార్క్సిస్ట్ పార్టీ యువజన సమ్మేళనం పెట్టడం చాలా సముచితంగా ఉంది. ఈ యువకుల్లో రాజకీయాల వైపుకి, ప్రపంచం వైపుకి వారి దృష్టి మళ్ళిందంటే అది కొన్ని సందర్భాల్లో హానికరమైన వైపుకి మళ్ళింది, కొన్ని సందర్భాల్లో అభ్యుదయం వైపుకి మళ్ళింది. మన యొక్క పాత్ర ఏమిటంటే యువకుల యొక్క ఆలోచనల్ని అభ్యుదయ భావాల వైపుకి మళ్ళించి సామాజిక మార్పులో వారు ముఖ్యమైన పాత్ర నిర్వహించేట్టుగా చేయడం. ఆ పని చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీరు ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ ఆలోచనలకు మనకు తోడ్పడే అంశాలు ఈరోజు ప్రపంచంలో, రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇవాళ పత్రికల్లో, మీడియాలో వచ్చింది. జూన్ 23వ తేదీ, ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం. 23వ తేదీన హైదరాబాద్ నగరంలో అమెరికన్ కాన్సులేట్, కొత్త కాన్సులేట్ ప్రదేశంలో, ఇంతకుముందు బేగంపేటలో ఉండేది, ఇప్పుడు ఇంకో చోటకి మార్చారు. ఆ అమెరికా కాన్సులేట్ అంటే అమెరికా యొక్క రాయబార కార్యాలయం శాఖ. దాని ముందేంటే రోడ్డుని ట్రంప్ రోడ్డుగా నామకరణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది 2025 డిసెంబర్లోనే ఈ రకంగా ఆలోచన చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. కానీ ఈ కాలంలో దాన్ని అమలు జరపకుండా వాయిదా వేస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డుకి ట్రంప్ నామకరణం చేయాలని చెప్పేసి, ట్రంప్ పేరు పెట్టాలని చెప్పేసి వారు నిర్ణయం చేశారు. ఆ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని చాలామంది అనుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో ట్రంప్ నిర్వహిస్తున్న పాత్ర, అమెరికా సామ్రాజ్యవాదం నిర్వహిస్తున్న పాత్ర, ట్రంప్ యొక్క విధానాలు మన భారతదేశం మీద, మన రాష్ట్రం మీద పడుతున్న దుష్ప్రభావాలు, ఇవన్నీ పరిశీలన చేస్తే ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ట్రంప్ను విమర్శిస్తాడు, ఖండిస్తాడు తప్ప ఆయన పేరుని పెట్టి పూజించడు. రేవంత్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. యువకుల యొక్క బాధ్యత లేదా? దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. యువకులందరూ ప్రశ్నించేట్టుగా చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ఏం చేశాడు ట్రంప్? మీరు చూస్తున్నారు, గత 100 రోజుల నుంచి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఇరాన్ తోటి అమెరికా ఒడంబడిక చేసుకోబోతున్నట్టు వచ్చింది. ఒడంబడిక జరిగితే మంచిది. కానీ ఇటువంటి ఒడంబడికలు గతంలో చేసుకున్నామని చెప్పేసి ప్రకటన చేసి ఒడంబడిక చేసుకున్నట్టుగా
నటించి మళ్ళీ దుర్మార్గాలు చేసిన సందర్భాలు మన చరిత్ర అంతా మనకు తెలుసు. అలా జరగదని అనుకున్నాం. కానీ ఈ 100 రోజుల యుద్ధంలో ప్రపంచం ఎంత ఏమైపోయింది? మన దేశానికి ఎంత నష్టం జరిగింది? మీరందరూ మోటార్ సైకిల్ నడుపుతుంటారు. పెట్రోలియం ఉత్పత్తులు ఎట్లా పెరిగినాయి? మనందరం గ్యాస్ తోటి వంటలు చేసుకుంటుంటాం. ఇంట్లో గ్యాస్ ధరలు ఎంత పెరిగినాయి? ఎన్నిసార్లు పెంచారు? ఇక్కడ మోడీ గారు ఏం చెప్తున్నారు? ఇది మా వలన జరగలేదు, ఇరాన్ యుద్ధం మూలంగా జరిగింది. ఇరాన్ యుద్ధానికి ఎవరు కారణం? ట్రంప్ కారణం. ఎవరు యుద్ధం మొదలెట్టాడు? ఎవరు బాంబులు వేశారు? ఎవరు మనుషులను చంపారు? అక్కడ అమెరికాలో ఒక బాంబు వేయలేదే, ఇరాన్ ఒక మనిషిని చంపలేదే. మొత్తం ఇరాన్ని పరిపాలించే ఒక 50 మంది ముఖ్య నాయకుల్ని, అత్యున్నత స్థాయి నాయకులందరినీ ఒక్కరోజు, రెండో రోజే, యుద్ధం ప్రారంభించిన రెండో రోజే హత్య చేశారు అమెరికా. కాబట్టి అమెరికా చేస్తున్న యుద్ధం ఈరోజు మనకి ఈ పరిస్థితులకు కారణం ఇరాన్ కాదు. వాస్తవంగా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మనకు గ్యాస్ సప్లై చేసింది, మనకు ఆయిల్ సప్లై చేసింది. భారతదేశం మా స్నేహితురాలు కాబట్టి మేము యుద్ధం జరుగుతున్న వారికి మేము తక్కువ ధరకే సరఫరా చేస్తామని చేశారు. ఆ సరఫరాలను కూడా ఆపేసింది ఎవరు? భారతదేశానికి రాకుండా అమెరికా. ఎందుకంటే ఆ పడవలు వచ్చే ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. అటు పడవలు పోకుండా ఇటు పడవలు పోకుండా చేసింది అమెరికా. ఇంత దుర్మార్గంగా భారతదేశ ప్రజలకి, ఆ భారతదేశ ప్రజల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు కూడా ద్రోహం చేసిన ట్రంప్ పేరు ఈరోజు రోడ్డుకు పెడతానంటే సిగ్గుపడాలి కదా రేవంత్ రెడ్డి. అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు రైతాంగానికి ఎరువులు కొరత ఏర్పడింది. ఒకవేళ ఎక్కడ దొరికినా చాలా విపరీతమైన ధరలకి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఎరువుల కొరతకి ఏర్పడటానికి కారణం ఎవరు? ట్రంపే. ఇరాన్ మీద యుద్ధం చేయడమే. మనకి అత్యధిక భాగం ఎరువులు ఇరాన్ నుంచి వస్తున్నాయి, కొద్ది భాగం రష్యా నుంచి వస్తున్నాయి. ఈరోజు యుద్ధం చేయడం మూలంగా, ప్రారంభించడం మూలంగా వాటి అన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి. నూనె ధరలు పెరిగిపోయినాయి, క్రూడ్ ఆయిల్ ధరలు. $70 ఉండేది యుద్ధం ప్రారంభం కాకముందు, $100 పోయింది, $120 పోయింది. ఇవాళ చూస్తే $84 తగ్గింది. ఎందుకంటే ఒప్పందం జరుగుతుంది. తగ్గినా కానీ మరి $70 రాలేదు, $84 ఉంది. ఇంకా క్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కొరత యుద్ధం ఆగిపోయింది కాబట్టి వెంటనే సరఫరా రాదు. నిజంగా పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉంటే ఇంకో సంవత్సరాలు పట్టుద్ది పాత స్థాయికి మళ్ళీ రావాలంటే. అప్పుడు దాకా మన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులకి గురవుతారు. ఇప్పుడు ఎల్ నీనో వచ్చింది, దీని మూలంగా వర్షాలు కూడా తగ్గుతాయి అంటున్నారు. అటు వర్షాలు తగ్గి, ఇటు ఎరువుల ధరలు పెరిగి మన రైతాంగం ఏమైపోవాలి? బాధపడటం కాదు. దీనికి ఎవరు కారణం? దీనికి ట్రంప్ కారణం. అందుకని ఆ ట్రంప్ ఈరోజు మన భారతదేశ రైతాంగానికి ఈ రకంగా ద్రోహం చేసిన ట్రంప్ను తీసుకొచ్చి ఇక్కడ మనం వీధిలో పేరు పెడతామని చెప్పి ఎందుకు మనం అంగీకరించాలని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఇంతటితోటి కాదు, ఇరాన్ మీద యుద్ధం కాదు. గత సంవత్సరం 2025లో అమెరికా మన దేశం మీద సుంకాలు విధించింది. మీ దేశం నుంచి ఎక్కడైనా ఎగుమతులు అయితే ఆ ఎగుమతుల మీద సుంకం విధిస్తాం మేము. అంటే మీరు $100 ధరకు మాకు పంపిస్తే దాని మీద సుంకం విధిస్తాం $50, $150 ధర అవుద్ది. కాబట్టి మీరు అమ్ముకోవడం సాధ్యం కాదు. కాబట్టి సుంకాలు విధించారు. సుంకాలు విధించడమే కాదు, మా దేశం నుంచి మీ దేశానికి దిగుమతులు చేసుకోవాలా, దిగుమతుల మీద ఏం సుంకం వేయకూడదు. మీరు దిగుమతులు చేసుకోవడంలో మొక్కజొన్నలు దిగుమతి చేసుకోవాలి, సుంకం వేయకూడదు, పన్ను వేయకూడదు. సోయా దిగుమతి చేసుకోవాలి, సోయా గింజలు, దాని మీద పన్ను. కోడి కాళ్ళు దిగుమతి చేసుకోవాలి, దాని మీద పన్ను వేయకూడదు. పాలు, వెన్న, జున్ను దిగుమతి చేసుకోవాలి, దాని మీద పన్ను వేయకూడదు అని చెప్పేసి మన మీద ఒత్తిడి చేశాడు. మీరు ఎగుమతి చేస్తేనే మేము సుంకం వేస్తాం, మీరు దిగుమతి చేస్తే మా మీద పన్ను వేయకూడదని చెప్పేసి చేస్తే దానికి లొంగిపోయి ఈ మోడీ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. మధ్యలో యుద్ధం వచ్చేసి ఆగింది. ఇప్పుడు మళ్ళీ చర్చ జరిగింది. ఆ చర్చలో దాదాపు అంగీకారం కుదిరిందని చెప్తున్నారు. అదే కనుక పూర్తి స్థాయి అంగీకారానికి వస్తే మన రైతాంగానికి మళ్ళీ ఇంకొక తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది, భారాలు మన మీద పడతాయి. దీనికి ఎవరు కారణం? ట్రంప్ కారణం. అటువంటి ట్రంప్ పేరు తీసుకొచ్చి మన హైదరాబాద్లో వీధికి పెడతానంటే మనం ఎందుకు అంగీకరించాలి?
వీళ్ళని వదిలేయండి. ఇక్కడ ఉండే కుటుంబాల పిల్లలు ఎవరైనా అమెరికాకి వెళ్ళారో లేదో తెలియదు, పంపించాలనుకునేవాడు కూడా ఉండొచ్చు. కానీ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతంలో కాస్త మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి కుటుంబం నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అమెరికాకి పంపించాలనుకునే వాళ్ళు ఉన్నారు. మన దేశం నుంచి అమెరికాకి రండి అని చెప్తే మన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, H1B వీసా ఇవ్వం, మీరు గ్రీన్ కార్డుకి అప్లై చేశారా, ఎక్కడ ఉండేదానికి లేదు, మీ దేశం వెళ్ళిపోండి, గ్రీన్ కార్డు వస్తే రండి, లేకపోతే అక్కడ ఉండిపోండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. అంతకుముందు $10,000 ఫీజు కడితే H1B వీసాకి ఉండేది, ఇప్పుడు $1,00,000 కట్టమని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా మనం చదువుకున్న యువకులు ఎక్కడికైనా పోయి బతుకుతాం, చాకరీ చేసుకుని అని చెప్పట్టే వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా ఈరోజు ట్రంప్ చేశాడు. ఆ రకంగా చేసినందుకు ఆయన పేరు ఇప్పుడు మనం రోడ్లో పెట్టి పూజలు చేయాలా? మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అనాలోచితంగా ఆ ట్రంప్ పేరు పెడితే ఆయన తీసుకొచ్చి ఇంకేదో కిరీటం పెడతాడు అనుకుంటున్నాడు. కిరీటం కాదు పెట్టేది, ఉరితాడు వేస్తాడు భారతదేశ ప్రజలకి, వీళ్ళందరికీ. అది వేశాడు ఇరాన్ ప్రజలకి. ఇరాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసాడు. అందుకని మనకేదో మేలు చేస్తాడని చెప్పేసి అనుకుంటే పొరపాటు. అందుకనే మనం ఈ యువజన సమ్మేళనం నుంచి ఆ ట్రంప్ పేరు ఆ వీధికి పెట్టేదానికి లేదు, పెడితే ఒప్పుకోమని చెప్పేసి మనం తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ట్రంప్ పేరు పెడతానంటే, ట్రంప్కి ఎవరు ఇప్పుడు స్నేహితుడు మన దేశంలో? మోడీ ట్రంప్ గట్టి స్నేహితుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీతో కూడా స్నేహం చేయదలుచుకున్నాడా ఏంటి? ఈరోజు మోడీ ట్రంప్కి దాసోహం అయి నీ కాలు ముక్త ధర అని చెప్పేసే స్థితిలో ఈరోజు ఉన్నాడు. మన దేశంలో పట్టుకోటు కోసం పడవల్లో పనిచేసే వాళ్ళు సీమెన్స్ చాలా మంది ఉన్నారు. ఆ సీమెన్ ఆ పడవల మీద బాంబులు ఎవరేశారు? అమెరికా వేసింది. 2-3 రోజుల క్రితం ఎవరు చనిపోయారు? మన నావికులు చనిపోయారు. ఇది ఎవరేశారు? దీన్ని ఖండించిన పాపాన్ని కూడా లేదు మోడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ పోయిన ప్రాణాల గురించి ఏమీ లేదా? మన దేశం యొక్క నావికులను అమెరికా హత్య చేస్తూ ఉంటుంది, కోడల మీద బాంబులు వేస్తూ ఉంటుంది, అయినా ఆయన పేరు పెట్టడానికి మనం సిద్ధం అవుతామా? మనం సిగ్గుపడాలి. మన ప్రాణాలు తీసిన వాడికి స్వాగతం పలికి ఆయన పేరు పెట్టి గౌరవించే పరిస్థితి ఎందుకు ఉండాలని చెప్పేసి అది మోడీ ఇప్పటి వరకు ఖండించలా. అమెరికన్ ఇట్లాంటి కార్యాలయం నుంచి అంబాసిడర్ను ఒక ఆయన పిలిపించి ఇది బాగలేదని ఆయన చెప్పారట, విదేశాంగ శాఖ మంత్రి. ఇది మనం చేసింది. అంటే మన ప్రాణాలు, దేశ ప్రాణాలకు, ఇది వాళ్ళ దేశభక్తి. మన దేశ పౌరుల యొక్క ప్రాణాలకు విలువ లేదు. ఆ ప్రాణాలు తీసేవాడి మీద ఒక మాట మాట్లాడరు. కానీ మేము దేశభక్తులు. ఏం దేశభక్తులు? ట్రంప్ భక్తులు వీళ్ళు, దేశభక్తులు కాదు. అటువంటి ట్రంప్ భక్తులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంటే ఆ ట్రంప్ భక్తులకి వ్యతిరేకంగా పోరాడాల్సిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పక్కన చెప్తానంటే ఎందుకు ఒప్పుకోవాలని చెప్పేసి. అందుకే ఈరోజు యువకులు ఆలోచించాలి, ఈ దేశం యొక్క ప్రయోజనం ఎక్కడ ఉంది. మనం దేశభక్తులే కాదు, మన ఈ దేశం యొక్క పౌరుల రక్షణగా ఉండాలి. అటువంటి వాళ్ళని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ రకంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, ట్రంప్కి సేవ చేస్తున్నారంటే మనం సుతరాము అంగీకరించకూడదు, వ్యతిరేకించాలి, మనం పోరాడాలి. లేకపోతే మన చేగువేరా బొమ్మ పెట్టుకున్న దానికి మనకేమిటి ఉంది? ఆయన అధికారంలో ఉన్నాడు క్యూబాలో. అధికారం నాకు అక్కర్లేదు, నేను లాటిన్ అమెరికాలోకి పోయి ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి పోరాడి అక్కడ ప్రాణాలు ఇచ్చాడు. అందుకని మనం ఆయన బొమ్మ పెట్టుకొని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యువకులు చేయాల్సిన పని అది. ఈరోజు దేశం యొక్క పరిస్థితి అట్లాంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ, ప్రపంచంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఆలోచిస్తున్నారు. మీరందరూ ఇవాళ పేపర్లో చూస్తుంటారు, టీవీలో కూడా వచ్చింది. మీకు అందరికీ తెలుసు సుందర్ పిచ్చయ్య అని. ఎందుకంటే మన ఇండియా వాడు కాబట్టి పిచ్చయ్య, అమెరికాకు పోయాలకి పిచ్చాయ్ అయింది, సుందర్ పిచ్చాయ్. మనం కూడా అక్కడ పేరు మార్చుకుంటాం అక్కడికి పోతే. కాబట్టి సుందర్ పిచ్చాయ్ అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మన ఉస్మానియా యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది. అక్కడ చదువుకున్న కుర్రాళ్ళందరూ చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ మీటింగ్లు సుందర్ పిచ్చాయిని ఉపన్యాసానికి పిలిచారు. ఈ పిచ్చాయి తెలుసు కదా, గూగుల్. మీరందరూ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే గూగుల్ కనపడదు కదా. ఆ గూగుల్ సంస్థకి ఆయన చైర్మన్. అంత పెద్ద నాయకుడు కాబట్టి ఉపన్యాసానికి పిలిచారు.
ఉపన్యాసానికి పిలిస్తే అక్కడ విద్యార్థులందరూ నువ్వు ఉపన్యాసం చేసే హక్కు లేదు నీకు. ఇజ్రాయెల్ యుద్ధం చేసి గాజాలో లక్షల మంది చంపుతూ ఉంటే వాళ్ళకి నువ్వు వ్యాపారం చేసి పెట్టి వాళ్ళకి ఇంటెలిజెన్స్ సప్లై చేసి ఎక్కడ ఎవరిని చంపొచ్చో నువ్వు లెక్కలేసి ఇస్తున్నావు. అటువంటి వాడు ఇక్కడ మాట్లాడే హక్కు లేదు పొమ్మని చెప్పేసి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అది విద్యార్థులు చేసింది, అది యువకులు చేయాల్సిన పని. అంత గొప్పవాడు కావచ్చు, మెటాకి పెద్ద సంస్థ కావచ్చు, ప్రపంచంలో ధనవంతమైన సంస్థ కావచ్చు, కానీ నీ బాధ్యత ప్రజల పట్ల ఉండాలి. కానీ ప్రజలను చంపేవాళ్ళని, పిల్లల్ని చంపేవాళ్ళని, స్త్రీలను చంపేవాళ్ళకి నువ్వు ఇంటెలిజెన్స్ ఇచ్చి ఎవరెక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు ఈ భవనం మీద బాంబు వేయాలి తెలుసుకుంటే పెద్ద కష్టం కాదు. మీ గూగుల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి. ఈ గూగుల్ ఫోన్లో మీ పేర్లు ఉన్నాయి. రాఘవులు ఎక్కడ ఉన్నాడంటే ఈ అంబేద్కర్ భవన్లో పలానా చోట నుంచున్నాడు అని చెప్పేసి సెకండ్స్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఇక్కడే బాంబు వేయగలరు. అలా వేశారు. ఇరాన్ లో మొదటి రోజే 175 మంది ఆడపిల్లలు చదువుకొని స్కూల్ మీద తీసుకొచ్చి పంపేశారు. ఆ రకంగా చంపారు. ఆ దేశ అధినేత ఖమేనీ ఉన్నాడు, అధినేత ఇరాన్ కి. ఆయన ఏ బిల్డింగ్ లో కూర్చొని ఉన్నాడో, ఏ కుర్చీలో కూర్చున్నాడో చూసి అక్కడ పంపేశారు. ఆ రకంగా చంపేశారు. దీనికి అందరికీ ఎవరికి బాధ్యత? ఈ సుందర్ పిచ్చే లాంటి వాళ్ళకే బాధ్యత. ఎందుకంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ సప్లై చేసింది, వీళ్ళు వివరాలని ఇచ్చింది. గతంలో అమెరికా సిఐ సంస్థ సమాచారం సేకరించి కమ్యూనిస్టుల పేర్లన్నీ ఇండోనేషియాలో అక్కడుండే దుర్మార్గులకు ఇచ్చింది. దుర్మార్గులకు ఇస్తే ఇండోనేషియాలో 10 లక్షల మంది కమ్యూనిస్టులను చంపేశారు 6 నెలల్లో. ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసు వాడు కూడా ఉండొచ్చు మన మధ్య పేర్లు రాసుకోవడానికి, ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తారు. ఇప్పుడు అట్లా అంత కష్టం లేదు. ఇప్పుడు పాతకాలంలో ఈ కష్టం. ఇప్పుడు ఆ గూగుల్ ఆఫీసులో కూర్చొని ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఏ సెల్ ఫోన్స్ ఉన్నాయని చెప్పేస్తారు. అటువంటి దుర్మార్గమైన ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించి ఈరోజు ఈ కంపెనీలు చేస్తున్నాయి. అందుకని అటువంటి కంపెనీలకి ఇప్పుడు ట్రంప్ నాయకుడు మన చైనా వెళ్ళాడు. ట్రంప్ వెళ్ళాడు అక్కడికి రాయబారం వెళ్తే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఈ పిచ్చిలు, సుందర్లు, వీళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ట్రంప్ గెలిచినప్పుడు వైట్ హౌస్ లో ఆయన ప్రమాణ పత్రం చదివేటప్పుడు ఆయన పక్కన ఎవరున్నారో మీరు ఫోటోలు అప్పుడు చూసుంటారు. వాళ్ళందరూ వీళ్ళే. ఈ పెద్ద గూగుల్లు, వాట్సాప్లు, మైక్రోసాఫ్ట్లు, మీరు ఎన్ని పేర్లు మీకు ఇప్పటికే తెలుసు, ఇవన్నీ చూస్తున్నారు. వీళ్ళే. అంటే ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో మారణకాండకి అన్ని రకాల సహాయాలు చేసి టెక్నాలజీని ఉపయోగించి మారణకాండను సులభతరం చేసిన ఇట్లాంటి వాళ్ళందరినీ ఈరోజు పోగేసుకొని ట్రంప్ ఈ దేశంలో ప్రపంచంలో తిరుగుతుంటే వాళ్ళకి వ్యతిరేకించకుండా మనం వాళ్ళని ఆమోదించి వాళ్ళని ప్రశంసించే కార్యక్రమం మానవుడు వాడు చేయకూడదు. అటువంటి పని ఎవరు చేసినా కానీ అది మనం అభ్యంతరం పెట్టాలి. యువకుల యొక్క బాధ్యత అది. ఈరోజు క్యూబా మీద అది చేస్తున్నారు. మీకు అందరికి క్యూబా తెలుసు. ఫైడల్ కాస్ట్రో వీళ్ళందరూ ఆ రోజు బటిస్టా అని చెప్పేసి ఒక నియంత మీద తిరుగుబాటు చేసి ప్రజలను సమీకరించి వారు అక్కడ విప్లవం తెచ్చారు. ఎవరి కోసం తెచ్చారు? ప్రజల కోసం తెచ్చారు. అక్కడ ఎవరు ఉండేది? అమెరికా ఉండేది. ఆ క్యూబా దీవిలో ఉండే చెరుకు బాగా ప్రసిద్ధి. మొత్తం భూములన్నింటినీ చెరుకు పండించి పంచదార ఫ్యాక్టరీలు పెట్టి ఆ పంచదారనంతటినీ అమెరికాకి తీసుకెళ్లి ఆ రకంగా అది ఆ దీవిని దోచుకునేది అమెరికా. దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వీళ్ళు. 1959లో విప్లవాన్ని తెచ్చారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోనట్టు చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? ఇరాన్ పని చూసిన తర్వాత మీ పని చూస్తాం అన్నాడు. ఇరాన్ మీద ఒప్పందం జరిగింది అంటున్నారు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత దృష్టి క్యూబా మీదకి పోయేదానికి అవకాశం ఉంది. క్యూబా ఫైడల్ కాస్ట్రో తమ్ముడు రాల్ కాస్ట్రో. ఫైడల్ కాస్ట్రో తర్వాత దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయనకి ఇప్పుడు 95 ఏళ్ళు. ఆయన మీద అమెరికాలో ఫ్లోరిడా అనే పట్టణంలో కేసు పెట్టి ఆ కేసులో విచారణ లేకుండానే ఆయనకు శిక్ష వేశాడు. క్యూబా ఇంకొక దేశం యొక్క పౌరుడిని, మాజీ అధ్యక్షుడిని ఒక చోట క్రిమినల్ కేసు పెట్టి ఆ క్రిమినల్ కేసులో ఈయన దోషి అని చెప్పేసి ప్రకటించారు. వెనుజులా అధ్యక్షుడు మడురాను ఎట్లా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి పెట్టారో ఇప్పుడు ఈ రాల్ కాస్ట్రోను కూడా తీసుకెళ్తాం, అరెస్ట్ చేసి తీసుకెళ్తాం, కిడ్నాప్ చేసి తీసుకెళ్తాం, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని మార్చేసి తీసుకెళ్తాం అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. రోజైనా జరగచ్చు అది. కానీ ట్రంప్కి ఏం హక్కు? అది ఒక స్వతంత్రమైన దేశం.
అందుకని అక్కడ కిలోమంది ప్రజలు చేశారు. ఇది వెనుజులా కాదు, ఇక్కడ మనం ప్రతి వాళ్ళం నిలబడతాం, ప్రాణం ఇస్తాం తప్ప మీకు లొంగిపోయే సమస్య లేదని చెప్పేసి ప్రకటిస్తారు. అది మరి అటువంటి ప్రజలకి చాలా చిన్నది, అంతా కోట్ల లోపల జనాభా కలిగింది. జనాభా ఎంత ఉందని కాదు, అది విప్లవం కోసం నిలబడింది, యువకుల కోసం నిలబడింది, ప్రజల కోసం నిలబడింది. ఒక 50 లక్షల జనాభా కలిగిన దేశం అంటే ట్రంప్కి ఎందుకు అంత వణుకు? 50 లక్షల దేశమే కదా, ఎందుకు ట్రంప్ అంత భయం? ఎందుకు భయం అంటే అదొక దివిటీ లాగా ఉంది. ఆ దివిటీ ఆర్పకపోతే ఎక్కడైనా వెలుగుద్ది, ఎవరికైనా వెలుగు చూపిస్తుంది. అందుకని యువకులు మళ్ళీ ఎటువంటి వైపుకి మడతారని చెప్పేసి భయం పట్టుకుంది. అందుకని దాన్ని నాశనం చేయాలి. ఈరోజు ప్రపంచంలో మనందరి యొక్క బాధ్యత ఏంటంటే ఆ క్యూబాకి సంఘీభావం తెలియజేయాలి. ఆ ట్రంప్ యొక్క దుర్మార్గాలు, దుశ్చర్యలు రాబోయే కాలంలో ఏ ప్రమాదమైనా రావచ్చు. ఆ ప్రమాదం వచ్చినప్పుడు దానికి అండదండలుగా మనం నిలబడి, ఇప్పటికే భారతదేశంలో అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా యువకులు అటువంటి కార్యక్రమాలు చేయాలి. లేకపోతే ఇజ్రాయిల్లో, పాలస్తీనాలో ఏం జరుగుతుందో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కుర్రాళ్ళకి ఏంటి పని? మన కుర్రాళ్ళని అనుకొని మన పని మనం చూసుకోవడం కాదు. ప్రపంచం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లలు బాగా ఉండాలంటే ప్రపంచం బాగుండాలి. ఈరోజు ప్రపంచాన్ని యుద్ధంతో, రక్తపాతంతో నింపేస్తుంటే మనం నోరు మెదపకుండా ఉంటే రేపు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవడు పలకరించే పరిస్థితి ఉంది. అందుకని యువకులు ఈరోజు మనకు రాదు, ఇంకొకరికి వస్తుంది. ఇంకొకరికి వచ్చినప్పుడు స్పందించినప్పుడే మనకు వచ్చినప్పుడు ఇంకొకరు మనకు స్పందిస్తారు. అది యువకులు పాటించాల్సిన నీతి. ఆ నీతితోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ మోడీ, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు ట్రంప్ భజన చేస్తున్నారు. ఎంతకుముందు వరల్డ్ బ్యాంక్ భజనలు చేశారు చూశారు. మనమందరం పోరాటంలో ఉన్నాం. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు క్లింటన్ తీసుకొచ్చారు, బుష్ను తీసుకొచ్చారు. ఆ రోజంతా మనం ప్రతిఘటించాం, యువకులు ప్రతిఘటించాం. ఈ రోజు కూడా అదే బాధ్యతను మనం నిర్వహించాలని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అలాగే ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈరోజు యువకులందరూ పాతకాలపు యువకుల్లాగా లేరు. మేము యువకులుగా ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నామో ఆ రకంగా లేరు. ఈరోజు అనేక మార్పులు వచ్చినాయి, అనేక ఆశలు వచ్చినాయి, అనేక టెక్నాలజీలు వచ్చినాయి. వీటన్నిటి ప్రభావం ఉన్నది. మేము యువకులుగా ఉన్నప్పుడు మహా ఉంటే సిగరెట్ ఉండేది మా దగ్గర. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి అందరి దగ్గర. మనం డ్రగ్స్ వాడకపోతే వాళ్ళు వాడిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం జరగాలి. కాబట్టి డ్రగ్స్ విస్తారంగా పెరిగిపోతున్నాయి. అలాగే మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి, వీటిల్లో సోషల్ మీడియా వచ్చింది. వాటిలో మంచి విషయాలు చాలా ఉన్నాయి, చెడగొట్టే విషయాలు కూడా చాలా ప్రచారం. ఈ రోజు ఈ సోషల్ మీడియాని మతోన్మాద శక్తులు మనకన్నా ఎక్కువగా వాడుకుంటున్నాయి. విచ్ఛిన్నకరమైన శక్తులు మనకన్నా ఎక్కువ వాడుకుంటున్నాయి. యువకులను తప్పుదోవ బట్టే పత్రులు మనకన్నా ఎక్కువ వాడుకుంటున్నాయి. దానికి ప్రతిగా మనం సైద్ధాంతిక పోరాటం, సాంస్కృతిక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. యువకుల బాధ్యత కూడా. ఈరోజు యువకులు ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు. 10వ తరగతి వరకు వచ్చే లోపల 50% మానేస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేసరికి 70% మంది మానేస్తున్నారు. ఆ మానేసిన వాళ్ళు ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు. ఏం పనులు చేసుకుంటున్నారు? ఇంతకుముందు మన నాయకులు చెప్పారు గిగ్ పని కూడా కొద్దిగా అడ్వాన్స్డ్. ఇంకా ఏ పని లేని వాళ్ళు, చిల్లర పనులు చేసుకునే వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోవాలి? మన యువజనులు పట్టించుకోవాలి. ఈరోజు 50% మంది ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు, 50% మంది ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలు గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ చదువు చెప్తున్నారా లేదా ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? మనం పట్టించుకోవాలి. ఉన్నంతలో అక్కడ చదువు జరిపి సామాన్య ప్రజలకు చదువు అని చెప్పి చూడాలి. దవాఖానాలు ఉన్నాయి. ఏదైనా చిన్న సుస్థి వస్తే మనం ప్రైవేట్ దవాఖానాలకు వెళ్తాం. ఎంతమంది వాళ్ళకి వెళ్తున్నారు ఈరోజు సమాజంలో? ఆ గ్రామంలో సుస్థి వస్తే వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఎవరు? వైద్యం చేసుకోవడానికి ఆస్తిపాస్తులను అమ్మి రోగం నయమైన తర్వాత తిండి లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ ఎవరు పట్టించుకోవాలి? ఆ గ్రామంలో వాళ్ళు పట్టించుకోవాలి. ఆరోగ్యం గురించి, ఆసుపత్రి గురించి మనం పట్టించుకోవాలి. ఈరోజు మీరు ఇవాళ మీకు తెలుసు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఫిఫా మ్యాచెస్ జరుగుతున్నాయి. మీలో కొంతమంది ఫుట్బాల్కి ఆసక్తి ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ గ్రామాల్లో
ఆటపాటలు అంటే ఆసక్తి యువకులు చచ్చిపోతున్నారు. ఎక్కడ గ్రౌండ్ లేక, ఎక్కడ ఆడుకోలేక, రోడ్ల మీద ఆడేవాళ్ళు, వీధుల్లో ఆడేవాళ్ళు, బాల్ వచ్చి మనుషులకు తగిలితే, క్రికెట్ బాల్ వచ్చి మనుషులకు తగిలితే చచ్చేవాళ్ళు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంతకుముందు అయితే రోడ్ల మీద ఆడపాట కొంత సాధ్యమయ్యేది. ఇప్పుడు స్కూటర్లో, కార్లు వచ్చిన తర్వాత రోడ్ల మీద ఏం సాధ్యం కూడా కావడం లేదు. మరి వాళ్ళకి ఆడించేదానికి సౌకర్యాలు లేకపోతే ఆటపాటలు, వాటన్నిటికీ ఏం చేయాలి? ఆటపాటలు లేకపోతే మరి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడరా, సారాకి అలవాటు పడరా, అసాంఘిక చర్యలకు అలవాటు పడతారు. కానీ మా యువకులు మనం అలా వదిలేస్తాం? మన పార్టీ వదిలేయకూడదు. ఆటపాటల్లో వాటన్నిటిలో మన జోక్యం ఉండాలి. అటువంటి వాటి కోసం మనం సహాయం చేయాలి. ఆ రకంగా చేయాలి. మనం చేయడం. ఈరోజు తమిళనాడులో విజయ్ గెలిచాడు అంటున్నారు. ఇక్కడ ఎన్టీ రామారావు కూడా గెలిచాడు. ఎందుకు గెలిచారు? సినిమాల ప్రభావం. సినిమాల ప్రభావం వల్లనే గెలవాల. సినిమాల్లో వాళ్ళు నటించడం ద్వారా వాళ్ళందరికీ ముందుగా తెలిసారు. అక్కడ ఉండే ప్రజలకు సంబంధించిన కొన్ని మంచి విషయాలు కూడా ముందుకు తీసుకొచ్చారు, గెలిచారు. నేను చెప్తున్నాను వాళ్ళ గురించి కాదు. సినిమా ప్రభావం ఇప్పటికీ ఉన్నదా లేదా? ఉన్నది. ఇప్పుడు సినిమా హాల్కి పోయి మీరు సినిమా చూడకపోవచ్చు. మీ నెట్ఫ్లిక్స్లోనూ వాటిల్లోనూ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా మీరు చూసే వాళ్ళు ఉండొచ్చు, తెలియదు నాకు. కానీ చాలా మీటింగుల్లో వినేవాళ్ళ కన్నా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఒక తప్పు కాదు. నూతన టెక్నాలజీ, నూతన అలవాట్లు మనం చేస్తున్నాం. ఈ ప్రభావాలన్నీ మన మీద ఉంటున్నాయి. కానీ మన జోక్యం ఏముంది? సోషల్ మీడియాలో ఏముంది? సినిమాల్లో ఏముంది? ఆటపాటల్లో ఏముంది? యువకులు ఎక్కడ చూసినా డాన్స్. మీ ఇంట్లో టీవీ ఆన్ చేసారంటే మీ చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటారు. ఏమేమి పాటలకు డాన్స్ చేస్తుంటారో మనకు తెలియదు. ఈ మొత్తం అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక డ్రౌట్ అంటేనే కరువు వచ్చేసింది పిల్లలకి. పిల్లలన్నీ ఒత్తిడి చేస్తున్నాం, చదువు అని చెప్పి వాళ్ళకి టైం మిగిలినివ్వడంలా. ఎక్కడన్నా ఆట పాట అంటే వాళ్ళు ఎగబడి వచ్చేస్తారు. ఆ కార్యక్రమాలు మనం నిర్వహించడం లేదు. పార్కుల్లో మనం కనపట్టాల, ఆట స్థలాల్లో మనం కనపట్టాల. మనం యువజన సంఘం అని బోర్డు వేసుకుంటున్నాం. కానీ యువకులు ఉండే చోట ఒక్క చోట కూడా మనం కనపట్టాల. యువకులు ఉండే చోట మనం కనపడకుండా యువజన సంఘం అనుకుంటే అర్థం ఏంటి? అందుకని నేను చెప్పదలుచుకుంది, ప్రతి గ్రామంలోనూ యువకులు ఎక్కడ ఉన్నారో ఆ కార్యక్రమాలన్నింటిలో మనం ఉండాలి. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ యువకుల్లో ఉండడం ద్వారా వాళ్ళ దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచించేది చేయొచ్చు. వాళ్ళు ఉండే చోట మనం లేకుండా ప్రపంచం గురించి ఆలోచించమంటే ఆలోచించదు. మా దగ్గర మీరు లేరు, మీరు చెప్పినందుకు మేము ఎందుకు ఆలోచించాలి? రోజు మా దగ్గర ఉంటే, మీరు మా దగ్గర ఉంటే, మాలో ఉంటే, మేము చేసే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే మీరు చెప్పిన ప్రపంచం గురించి, దేశం గురించి ఆలోచిస్తామని చెప్పేసి సిద్ధమవుతారు. లేకపోతే మనం చెప్పకుండా ఇంకోటి ఎవడో చెప్తే ఆలోచిస్తారు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేకపోతే గురుగాంలో కార్మికులందరూ, యువ కార్మికులందరూ తిరుగుబాటు చేశారు. మనం చెప్పలా, ఎవరో చెప్తే తిరుగుబాటు చేశారు. యువకులందరూ డిఎంకే, ఏఐడిఎంకే పక్కన పెట్టేసి ఆ పార్టీలన్నింటినీ కొత్తగా పుట్టిన పార్టీకి అందుకొచ్చారు అని చెప్పేసి అంటే ఆ యువకులకి చెప్పారు. కాబట్టి ఆ యువకుల్లో సినిమా రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఆ యువకుల్లో ఉన్నారు కాబట్టి చేశారు. అందుకని మనం గ్రామంలో, పేటలో యువకుల మధ్య ఉండాలి. వాళ్ళు ఏం చేస్తే చేయాలి, ఏం చేస్తే చేయాలంటే మందు తాగితే తాగమని, లేకపోతే ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తే చేయాలంటే దాంట్లో మంచి చేయాలి. మనం వాళ్ళకు ప్రత్యామ్నాయం చేయాలి. చేసి ఆ రకంగా వాళ్ళ మధ్య ఉంటే అప్పుడు క్యూబా గురించి చెప్పండి, ఇంకో దాని గురించి చెప్పండి, వాళ్ళు వింటారు. వాళ్ళ మధ్య లేకుండా, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొకుండా మీరేం చెప్పినా. అందుకని నేను చివరికి చెప్పాను ఏంటంటే, ఈరోజు మనం ఆ యువకులే భవిష్యత్తు. ఇప్పుడు మేము భవిష్యత్తు కాదు. వచ్చే సంవత్సరానికి అంత గట్టిగా మాట్లాడతానని కూడా గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ఆ యువకులను ఎలా ఆకర్షించాలి? ఎలా ఉంది? మన స్వార్థం కోసం వాళ్ళు ఆకర్షించడం లేదు. దేశం కోసం, ప్రపంచం కోసం, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం మనం వారిని అందరినీ రమ్మని చెప్పేసి ఆకర్షించాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ కృషిలో మీరు యువకుల మధ్య ఉండి ఆ రకంగా అభ్యుదయ భావాల్ని, హేతువాద భావాల్ని, అలాగే సమానత్వ భావాల్ని, లౌకిక భావాల్ని, వాటన్నిటిలో భాగంగా సోషలిస్ట్ భావాలను కూడా వ్యాపించేదానికి మీరు కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. కామ్రేడ్స్,
అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ట్రంప్ మన మోడీ మధ్యన ఉన్నటువంటి బంధానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే యువకుల సమస్యల మీద వాళ్ళ వెంట ఉండి వాళ్ళ మధ్యలో ఉండి ఆ సమస్యల మీద మనం అందరం కూడా పోరాటం చేయాలి. అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు